అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మన కథ వెనక మునుపు నిన్న ఏం కథ అన్నామో చెప్తారా? చెప్పండి. అదోనీరామ్ జడ్సన్. క్రమంగా చెప్పాలి. అదోనీరామ్ జడ్సన్. మరి ఆయన ఎవరంటే ఏమని చెప్తారు? మిషనరీ అని చెప్పుకున్నాం కదా. ఆయన ఎవరు? మిషనరీ. ఈరోజు కూడా మనం ఒక కథ అనబోతున్నాము. ఆ కథ మరి దేనికి సంబంధించిందంటే మనం నోటితో మాట్లాడే మాటలకు సంబంధించింది. మన నోటితో మాట్లాడే మాటలు చూడండి. ఇక్కడ ఒక బొమ్మ కనపడుతుంది కదా. ఈ బొమ్మ ఏమనుకుంటున్నారు? ఏంటిది బొమ్మ? వెరీ గుడ్. నోరు. ఎవరి నోరు ఇది? మన నోరు. ప్రతి ఒక్కరు ఏమన్నది? మన నోరు అని అనుకోవాలి. కానీ ఇప్పుడు మన నోటితో ఎలాంటి మాటలు మాట్లాడతామంటే చెడు మాటలు మాట్లాడతాం, తర్వాత మరి అబద్ధాలు మాట్లాడతాము, మోసాలు మాట్లాడతాము, బూతులు మాట్లాడతాము. మరి ఇలాంటి మాటలు మాట్లాడే నోరు ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు. మన నోటికి ఇచ్చింది ఎవరు? దేవుడే. మానవుడికి నోరిచ్చిన వాడు యెహోవానైన నేనే కదా అని దేవుడు అన్నాడు నిర్గమాకాండం 4:12. కాబట్టి మనకు నోరిచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి ఇచ్చిన నోటిని మనం ఏం చేస్తామంటే చెడు మాటలు మాట్లాడడానికి, అబద్ధాలు మాట్లాడడానికి, బూతులు మాట్లాడడానికి, ఇతరులను తిట్టడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా. అలాంటివి మన నోటిని చెడు మాటలు ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా? ఉపయోగించకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యంలో ఇలా రాయబడింది. ఏం రాయబడిందంటే మరి మన నాలుక యాకోబు 3వ అధ్యాయం 5వ వచనంలో నేను చదువుతాను చూడండి. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అలాగే నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఇప్పుడు చూడండి, మన ఈ చేతులు ఉన్నాయి, పెద్దయ్యా చిన్నయ్యా? పెద్దయ్య కదా. మరి అట్లానే కాళ్ళు ఉన్నాయి, పెద్దయ్యా చిన్నయ్యా? చాలా పెద్దవి. అలాగే తల కూడా చాలా పెద్దది. అయితే మన నాలుక చాలా చిన్న అవయవం. కానీ ఈ చిన్న నాలుక అనే చిన్న అవయవంతో మనము ఏదేదో మాట్లాడేసుకుంటాం. పిల్లలు కొంచెం ముందు జరగండి, వెనకాల సీనియర్స్ ముందు జరగండి. బాయ్స్ సీనియర్ బాయ్స్ ముందు జరగండి. ఈ నోటితో మనం ఏదేదో మాట్లాడేసుకుంటాం కదా. ఏ మాటలు పడితే ఆ మాట్లాడుకుంటాము, ఇతరులను తిట్టడానికి నోరును ఉపయోగిస్తుంటాము. కాబట్టి దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే వాక్యము నాలుక చిన్న అవయవమైనను అది మరి దాని వల్లనే మనకు పాపము కలిగేదిగా ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి 12 వచనాల దాకా ఆ మాటలు ఉంటాయి. మన యొక్క నాలుక మనం పాపం చేయడానికి కారణమవుతుందని మరి వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు మన నాలుక పాపం చేసే నాలుకగా ఉండకూడదంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలి. చూడండి, ఆయన ఎవరంటే ఆయన పేరు ఏంటంటే టామీ. ఎవరండి ఈయన? వెరీ గుడ్, టామీ. ఈ పక్కన ఉన్నదేమో టామీ వాళ్ళ ఫాదర్. ఈయన ఎవరంటే టామీ వాళ్ళ ఫాదర్, అంటే వాళ్ళ నాన్నగారు. ఈ టామీ అనేటువంటి వ్యక్తి ఒక ఊర్లో ఉన్నాడు. ఆయన మరి మంచి బేస్బాల్ ప్లేయర్. మరి బేస్బాల్ తెలుసు మీకు? బేస్బాల్ ప్లేయర్. ఆయన చాలా చక్కని టీం గలవాడు. అతనికి ఒక టీం ఉంది. ఆ టీం చక్కగా ఆడే టీము, బాగా ఆడుతుంది, మంచి ధైర్యం కలిగినటువంటి వాళ్ళు, మంచిగా ఆడతారంట వాళ్ళు. సరే, ఒక రోజు అంటే 5 గేమ్లు ఓడిపోయినాడంట టామీ. ఎన్ని గేమ్లు ఓడిపోయినాడు? 5 గేమ్లు ఓడిపోయినాడు. ఈ 5 గేమ్లు ఓడిపోయిన తర్వాత తన యొక్క మరి వేరే ఒక గేమ్ ఉంటుంది కదా, ప్రత్యర్థి టీం ఉంటుంది కదా. ప్రత్యర్థి టీంలో
వ్యక్తి ఉన్నాడు. ఈ జిమ్ వల్లే నేను ఓడిపోయాను, మా టీం ఓడిపోయిందని ఈ ట్యామీ ఏం చేశాడంటే జిమ్ని తిడుతూ వచ్చాడు. ఎందుకు తిడుతూ వచ్చాడంటే ఆయనకు ఈ యొక్క జిమ్ అంటే అసూయ, ద్వేషము, కోపము కలిగినాయి. ట్యామీకి జిమ్ మీద కోపం వచ్చింది, అసూయ కలిగింది. తర్వాత ఆయన ద్వేషించాడు. అందుకే చాలా మాటలు మాట్లాడేశాడు, తిట్టినట్టుగా మాట్లాడాడు. దానికి జిమ్మి హర్ట్ అయినట్టుగా మాట్లాడాడు. అందువల్ల ఇప్పుడు ట్యామీ తన నోటితో ఏం చేశాడు? పాపం చేశాడు కదా. ఇతరుల మీద ద్వేషం పెట్టుకుని, కోపం పెట్టుకుని వాళ్ళని తిడితే దాన్ని ఏమంటారంటే పాపం చేసినట్టు దేవుని వాక్య ప్రకారం. కాబట్టి ఇప్పుడు ట్యామీ జిమ్ను తిడతం వల్ల పాపం చేశాడు. పాపం చేసినప్పుడు మరి ఆ సంగతి ఎవరు తెలిసిందంటే ట్యామీ వాళ్ళ ఫాదర్ తెలిసింది. ట్యామీ వాళ్ళ ఫాదర్ ఆ సంగతి తెలిసి అరే ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాడు. ట్యామీ వాళ్ళ ఫాదర్ ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మా అబ్బాయి మరి జిమ్మిని అనవసరంగా తిట్టాడు, ఏమైనా పొరపాటు జరిగిందా అని ఆలోచించి ఏం చేశాడంటే గేమ్ను ఆయన చూసినప్పుడు అరే బాగానే ఉంది కదా, అంతా కరెక్ట్గా ఆడాడు, జిమ్మి బాగానే ఆడాడు, కరెక్ట్గా ఆడాడు, ఆయన తప్పు చేయలేదు, అయితే ఎందుకు మావాడు ట్యామీ జిమ్మిని తిట్టాడు అని ఆలోచించాడు. ఎవరు? ట్యామీ వాళ్ళ ఫాదర్. ఎవరు? వెరీ గుడ్. ట్యామీ వాళ్ళ ఫాదరు ఆలోచించాడు, మా ట్యామీ జిమ్మిని అనవసరంగా తిట్టాడు, అరే లేనిపోని మాటలు మాట్లాడాడు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ఆ రాత్రి జిమ్మిని ఆ ట్యామీని ఏం చేశాడు? తన యొక్క గదిలో కూర్చోబెట్టుకుని ఆ రాత్రి అంతా కూడా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ట్యామీ నువ్వెందుకు జిమ్మిని అనవసరంగా తిట్టావు, నేను గమనించాను, మొత్తం చూశాను, ఎక్కడ అతను తప్పు కనపడలేదు, అతను కరెక్ట్గా ఆడాడు, కానీ నువ్వే అనవసరంగా అతన్ని తిట్టావు, మరి ఎందుకు ఇలా జరిగింది అని అన్నప్పుడు తండ్రి మందలించినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ట్యామీ తల వంచుకుంటూ వచ్చాడు. తల వంచుకుని నేను తప్పు చేశాననేటువంటి భావన తండ్రి దగ్గర వ్యక్తం చేశాడు. నిజమే డాడీ, నేను తప్పు చేశాను అని ఆయన మరి తండ్రి దగ్గర ఒప్పుకుంటూ వచ్చినాడు. అయితే తండ్రి ఈ సందర్భంలో ట్యామీకి ఒక మంచి పాఠం చెప్పాలనుకున్నాడు. ట్యామీ వాళ్ళ ఫాదరు ట్యామీకి చక్కగా నేర్పించాలి, మంచి విషయాలు నేర్పించాలి, దేవుని గురించి నేర్పించాలి అని ట్యామీ వాళ్ళ ఫాదర్ అనుకున్నాడు. అనుకుని ఏం చేసినాడంటే ట్యామీని నువ్వు నాతో కూడా బాత్రూంలోనికి రా అన్నాడట. నువ్వు నాతో కూడా మన వాష్రూమ్కి రా అని చెప్పి పిలిచి ఆ వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు కూడా చూపించినాడు. ఏంటది? టూత్ పేస్ట్. ఇదేంటిది? ఇది వెరీ గుడ్, టూత్ పేస్ట్. ఈరోజు వాడారు అందరూ, పళ్ళు దోముకుని వచ్చారా లేదా? వాడారు కదా. ఇది ఏంటంటే పళ్ళు దోముకుని టూత్ పేస్ట్. ఈ టూత్ పేస్ట్ తీసుకుని ట్యామీ వాళ్ళ ఫాదరు ట్యామీకి ఇచ్చాడు. ట్యామీ ఈ టూత్ పేస్ట్ ఉన్నటువంటి పేస్ట్ ని సింక్ లో కొద్దిగా పిండు అని అన్నాడంట. ఈ టూత్ పేస్ట్ ని కొంచెం సింక్ లో కొద్దిగా వేయంటే అతనికి అర్థం కాదు. ట్యామీకి ఇదేంటి డాడీ ఇలాంటి చెప్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదని ఆశ్చర్యంగా అనిపించిందంట. అయితే డాడీ చెప్పాడు కదా చేద్దామని కొంచెం టూత్ పేస్ట్ ని సింక్ లో పిండాడంట. పిండితే ఆ టూత్ పేస్ట్ సింక్ లో పడిందంట. వారు వెరీ గుడ్, బాగా చేశావు, మంచిది. ఇప్పుడు నువ్వు ఆ టూత్ పేస్ట్ మరి తిరిగి మళ్ళా ఆ ట్యూబ్ లోకి ఎక్కించని అన్నాడంట ట్యామీ వాళ్ళ ఫాదర్. టూత్ పేస్ట్ ని తిరిగి మళ్ళా ట్యూబ్ లోనికి ఎక్కించు అంటే మన అన్న ఎవరు? ట్యామీ. ఎవరైనా గట్టిగా చెప్పండి. ట్యామీ. వెరీ గుడ్. ట్యామీకి ఇదేంటి డాడీ ఇలాంటి ప్రజలు పెట్టాడు నాకు అనిపించి ఆశ్చర్యంగా అయోమయంగా సరే డాడీ ట్రై చేస్తానని అక్కడున్న వాళ్ళ దగ్గర ఉండేటువంటి కొన్ని ఉపయోగించి బ్రష్ ఉంటుంది కదా, మన పళ్ళు తోకుంటాం ఈ బ్రష్, ఆ బ్రష్ వెనక పక్కన తిప్పి దాంతో ఎక్కిస్తున్నాడంట. దాంట్లో కొంచెం దాంట్లో దోస్తున్నాడంట. అదే వెళ్ళట్లేదంట. వెళదా? అదే వెళ్ళ. తర్వాత వాళ్ళ మమ్మీ గారి మరి నెయిల్ ఫైల్ ఉంటుందంట. నెయిల్ కట్ చేసిన తర్వాత ఫైల్ చేసుకుని ఫైల్ తీసుకొచ్చి దాంట్లో తీసుకొచ్చి ఎక్కిస్తున్నాడంట. పోవట్లేదంట. అరే ఇదేంటి, ఎంత ప్రయత్నం చేసినా నేను ఈ ట్యూబ్ లోనికి ఈ పేస్ట్ ఎక్కించలేకపోతున్నాను, ఏంటబ్బా అసలు నా వల్ల కావట్లేదు, ఇది నాకు అసాధ్యం, నేను చేయలేను అనుకున్నాడంట. ఎవరు? ట్యామీ. ఇది నేను చేయలేను,
ఇది నా వల్ల కాదు డాడీ, ఏంటి ఇలాంటి ఖర్చు పెట్టారన్నాడంట. అంటే వాళ్ళ డాడీ అప్పుడు నీకు అర్థమైందా అని ఒక మాట అన్నాడంట. నీకు అర్థమైందా, నువ్వు ఎట్లా అయితే ఆ కింద పడిన సింక్లో పడిన పేస్ట్ని ట్యూబ్లోకి ఎక్కించలేవు, అలాగే నువ్వు జిమ్మీ విషయంలో మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేవు అని అన్నాడంట. జిమ్మీ తిట్టావు కదా, ఆ తిట్టిన తిట్లు మళ్ళీ వెనక్కి తీసుకోలేవు ఇక. కాబట్టి నువ్వు తిట్టకుండా ఉండాల్సింది, తిట్టావు కాబట్టి ఇప్పుడు ఆ మాటలు వెనక్కి తీసుకోలేవు అని అన్నప్పుడు టామీ ఏం చేసినాడంటే తల వంచుకున్నాడంట. ఏం చేశాడు? మరి మనం కూడా తప్పు చేసినప్పుడు తల ఉంచుకోవాలి కదా. మనం కూడా తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? తల ఉంచుకోవాలి. సిగ్గుపడే విషయం కదా. అందువల్ల అలా సిగ్గుపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? తప్పే చేయకూడదు. కానీ ఇప్పుడు టామీ తప్పు చేశాడు. తండ్రి మొదటి నుంచి ఆయనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించినప్పుడు టామీ తల ఉంచుకున్నాడు. తప్పు అయిపోయిందని అర్థమైపోయింది. టామీకి ఏమైందంట? నేను తప్పు చేశాను అని అర్థమైపోయింది. అరే అప్పుడు ఏమనుకున్నాడంటే టామీ ఆలోచిస్తున్నాడు, అరే నేను జిమ్మీ విషయంలో చాలా పొరపాటు చేశాను, అనవసరమైన మాట్లాడినాను, అనకుండా ఉండాల్సింది అని బాధపడుతున్నాడు. అనకుండా ఉండాల్సిందని బాధపడుతున్నప్పుడు మరి అప్పుడు టామీ వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడంటే, టామీ నువ్వు చేసింది పూర్తిగా నన్ను తొలగించుకోలేకపోవచ్చు, కానీ నువ్వు అన్న మాటలు వాపసు తీసుకోలేకపోవచ్చు, కానీ ఒకటి చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే మొదట యేసు ప్రభువుని క్షమాపణ కోరు. ఏమన్నాడు? మొదట యేసు ప్రభువుని క్షమాపణ కోరు. రెండవదిగా నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి ఆ విషయాలు వాడు వివరంగా చెప్పి వాళ్ళని కూడా క్షమాపణ కోరు అని వాళ్ళ నాన్నగారు చెప్పారట. అప్పుడు జిమ్మీ టామీ అనుకున్నాడట, సరే అంటే కొంచెం ఆశ్చర్యంగా కొద్దిగా మరి అంటే ఒక డౌట్తో సరే సరే అన్నాడట వాళ్ళ డాడీతో. సరే డాడీ అన్నాడట. సరే ఇప్పుడు మరి జిమ్మీ టామీ ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? నేను జిమ్మీ అనుకుంటా ఉంటే బాగుండేది కదా, అరే అనవసరంగా అతను తిట్టాను, అనవసరంగా అతను బాధ పెట్టాను, నేను అనకుండా ఉంటే అంత బాగుండేది. ఒకవేళ నేను నా స్నేహితులను వాడుతున్నాను, నా తండ్రితోను నేను కనుక మరి మన జిమ్మీ మంచి ప్లేయరు, అతను చక్కగా మరి రన్ చేస్తాడు, అతను చక్కగా క్యాచ్ పడతాడు, మంచి క్యాచరు, చక్కగా మంచిగా ఆడతాడు, జిమ్మీ చాలా మంచి టాలెంటెడ్ ప్లేయరు అని అంటే నా స్నేహితులు సంతోషపడేవాళ్ళు, జిమ్మీ సంతోషపడేవాడు, తర్వాత మా నాన్నగారు సంతోషపడేవాడు, తర్వాత అందరికంటే ముఖ్యంగా నా యేసయ్య కూడా సంతోషపడేవాడు. ఇప్పుడు నేను వీళ్ళందరికీ విషయాలను కలుగు చేశాను, నేను చాలా తప్పు చేశాను అని చాలా బాధపడ్డాడంట. ఎవరు? టామీ. సరే అక్కడ ఒక సందర్భం ఏంటంటే మరి దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తాడు? మనకేం జ్ఞాపకం చేస్తాడంటే మంచి మాటలే మాట్లాడమని జ్ఞాపకం. సత్యమే పలకాలి, అసత్యము పలకవద్దని దేవుడు మనం కోరుతూ ఉంటాడు. సాతాను ఏం చేస్తాడు? నువ్వు తప్పు మాటలు మాట్లాడు అని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు తప్పు మాటలు మాట్లాడు, నువ్వు తప్పు చేయి అని నిన్ను ప్రేరేపించేవాడు సాతానుడైతే మన యేసు ప్రభు ఏం కోరుతాడు? నా బిడ్డలు మంచినే మాట్లాడాలి, చెడు మాట్లాడకూడదు, మంచి మాటలే మాట్లాడాలి అని యేసు ప్రభు కోరుతాడు. ఇప్పుడు మనం మంచి మాటలే మాట్లాడాలంటే మనకు దేవుని సహాయం చాలా అవసరం. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? వెరీ గుడ్. మనం మంచి మాటలు మాట్లాడాలంటే దేవుని సహాయం చాలా అవసరం. ఎందుకంటే మనం మానవులుగా మన నాలుకను స్వాధీనపరుచుకోలేక ఏదేదో మాట్లాడుకుంటాం, పొరపాటు చేస్తుంటాం. అప్పుడు మనకు దేవుడే సహాయపడాలి. అందువల్ల ఏం చేయాలా? మనం పరిశుద్ధాత్మని మనలోనికి రావడానికి అనుమతించాలి. దేవుని పరిశుద్ధాత్మని మనలోనికి రావడానికి అనుమతించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మనకు చెడు మాటలు మాట్లాడకుండా సహాయము చేస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు చెడు మాటలు మాట్లాడకుండా సహాయం చేస్తాడు. సరే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి టామీ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిలో టామీకి ఒక వచన భాగాన్ని మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మంచివో, ఏవి చెడ్డవో మీరు తెలుసుకుని ఉండాలి అని రాయబడింది.
ఫిలిప్పీ 4:8లో రాయబడింది. కనుక మనం ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని ఉండే వాళ్ళంగా ఉంటే మనం పొరపాటుగా మాట్లాడము. ఏది మంచిదో ఏది చెడ్డదో మనం తెలుసుకొని ఉంటే మనం పొరపాటుగా మాట్లాడము. చూడండి, ఇక్కడ మనకు ఆ గ్రహింపు అవసరంగా ఉంది. ఏంటంటే అది మన కళ్ళు, లేదా మన చెవులు, మన నోరు, ఇవన్నీ ఏం చేయాలా? మన ఇతరులలో మంచిని వెతకాలి, ఇతరులలో మంచి విషయాలు వెతకాలి. తర్వాత ఇది కళ్ళు సంబంధించింది. నోరుకు సంబంధించిందేమో ఇతరుల విషయంలో మనం మంచి మాటలు మాట్లాడే వరంగా ఉండాలి. ఇక్కడ చెవులు కనపడుతున్నాయి. చెవులేమో మంచి సంగతులనే వినాలి. అంటే మంచి మాటలు మాట్లాడాలి, మంచి మాటలు వినాలి, మంచి సంగతులనే చూడాలి. ఏంటి? దేని గురించి? ఇతరుల గురించి. ఇతరుల గురించి మంచినే చూడాలి, కానీ వాళ్ళలో చెడుని చూడకూడదు. అంటే అట్లాంటి ఆ యొక్క అనుభవం అవసరమని ఫిలిప్పీ 4:8 ద్వారా అతనికి నేర్పించబడుతూ వచ్చింది. ఫిలిప్పీ 4:8 వ్రాయబడినట్లు మరి మనము చెడు చూడకూడదు, మంచినే అనాలి, చెడును వినకూడదు. ఒకవేళ చెడు మాటలు చెప్తుంటే ఏమనాలంటే వాళ్ళతో క్షమించండి సార్, క్షమించండి మేడం, ఈ మాటలు వినడం నాకు ఇష్టము లేదు అని మనం అంతే కనుక మనం యొక్క మరి క్షమించమని అలాంటి మాటలు వినడం ఇష్టం లేదన్న కారణాన్ని బట్టి ఇతరులు కూడా మనకి ఏదైనా చెడు చెప్పడానికి కానీ మనకు వాళ్ళు ప్రయత్నము చేయరు అని అక్కడ ఫిలిప్పీ 4:8 ద్వారా అతనికి నేర్పించబడుతూ వచ్చింది. కనుక 3 విషయాలు. ఒకటి, చెడును, ఇతరులలో చెడును చూడకూడదు. రెండవది, ఇతరుల గురించిన చెడు విషయాలు వినకూడదు. మూడవది, ఇతరులను చెడు మాటలు అనకూడదు అని దైవ వాక్యం ద్వారా నేర్పించబడుతూ వచ్చినాడు టామీ. ఇప్పుడు ఈ పరిస్థితి టామీలో ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా అతడు దేవుని యందు భయభక్తులు గలవాడుగా చేయబడుతున్నాడు. లేకపోతే యేసు ప్రభువుని గురించిన అవగాహన మరి 3 ప్రశ్నలు ఉండాలి. ఏంటై ప్రశ్నలు? 3 ప్రశ్నలు ఉండాలి. ఏంటై ప్రశ్నలు? నేను చేసేది కరెక్టేనా? నేను మాట్లాడేది సత్యమేనా? నేను చూసేది కరెక్టేనా? ఇలా 3 అవగాహన ఉండాలి. ఏంటి ఈ అవగాహన అంటే మనం తప్పు చేయకుండా ఉండడం కోసం. ఇక్కడ ఈ తప్పు చేయకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నాము? చేసేది కరెక్టేనా? నేను మాట్లాడేది కరెక్టేనా? నేను వింటున్నది కరెక్టేనా అని ఇట్లాంటి అవగాహన కలిగి ఉంటే మనం అలా అవగాహన కలిగి ఉన్నప్పుడు మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అండర్స్టాండింగ్ అంటే మనం చేసేది కరెక్టే అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు చేసేది కరెక్టే అనిపించిందా? పిల్లలు అలవాటు చేస్తున్నారు. ఎప్పుడైనా మీరు చేసేది కరెక్టే అనిపించిందా? అనిపించలేదా? ఎప్పుడైనా మీరు చేస్తున్న పని నేను చేస్తున్నది కరెక్టే అనిపించిందా? ఎంతమంది అనిపించింది? రైట్, వెరీ గుడ్. మనం చేసేది కరెక్టా కాదా అని మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఓహో, నేను చేసేది కరెక్టే అని అనుకున్నప్పుడు ఆ పని చేయడానికి మనకు యేసు ప్రభు కూడా సహాయము చేస్తాడు. ఎఫెసీ పత్రికలో 3:25 ఒక మాట రాయబడిందండి. అక్కడ మనము ఇతరులతో సత్యమే మాట్లాడవలెను అని రాయబడింది. ఇతరులతో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడవలెను అని రాయబడింది. ఇప్పుడు టామీకి ఆయన చేసే ప్రతి పని నేను ఆలోచించుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి, ఇది నేను చేయొచ్చా చేయకూడదా నిర్ణయించుకుని ఆ పని చేస్తాను అనేటువంటి వాడుగా ఆలోచిస్తున్నాడు. తన జీవితంలో ఒక మార్పు కనబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క మార్పు తీసుకున్న అనుభవంలో అతను నేను చేసేది కరెక్టే అనేటువంటి అనుభవం నేర్చుకుంటూ వచ్చినాడు. మనం కూడా మనం చేసేది కరెక్టా కాదని ఆలోచించి కరెక్ట్ అయితే చేయాలి, కరెక్ట్ కాకపోతే ఏం చేయాలా? చేయకూడదు. ఏం చేయకూడదు? ఎవరో చెప్పట్లా. పిల్లలు మీకు స్నాక్స్ ఇస్తారు కదా, స్నాక్స్ ఇస్తారు, చక్కగా వదిలేస్తారు, ఇంకా చెప్పు వదిలేస్తారు, వెళ్ళిపోవచ్చు, మీకు కొద్ది మాటనట్టు అయిపోతారు. మీరు నేను చేసేది కరెక్టా కాదని ఆలోచించుకుని కరెక్ట్ అయినప్పుడే చేయాలి. తప్పైతే తప్పనిపిస్తే చేయకూడదు. ఇప్పుడు టామీ కూడా నేను తప్పనిపిస్తే ఏమి చేయను, నేను చేసేది కరెక్ట్ అంటేనే చేస్తాను అనేటువంటి ఆ విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ టామీ వాళ్ళ ఫాదర్ ఇంకొక విషయము టామీ చెప్తున్నాడు. ఏమంటే, ఒకవేళ నువ్వు జిమ్మి విషయంలో ఏదైనా పొరపాటు చేసినట్లు భావిస్తే
నువ్వేం చేయాలా? యేసు ప్రభు క్షమాపణ అడుగు. ఆయన రక్తము మొదటి యోహాను 1:9 మనం క్షమాపణ అడిగితే యేసు ప్రభు రక్తం మన పాపము నుండి మనల్ని క్షమించి మనలను పవిత్రులుగా చేసేదిగా ఉంటది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తుంటే చేసిన తప్పును బట్టి దేవునికి క్షమాపణ చెప్పుకోవడం అనేది అవసరమేనా కాదా అంటే ఏం చెప్తారు? అవసరమేనా లేదా? చూడండి వినండి, పాట మీకోసం కష్టపడి చెప్తున్నాం వినండి. మనం చేసింది ఒకవేళ తప్పు అయితే ఏం చేయాలా? యేసు ప్రభు రక్తాన్ని మనం ఆశ్రయించాలి. యేసు ప్రభు రక్తంలో మన యొక్క తప్పును కడుక్కున్న దానికోసం మనం ఏం చేయాలా? ప్రభువుని క్షమాపణ అడగాలి. ప్రభు ద్వారా క్షమించబడి ఇతరులతో ఏ విధమైనటువంటి భేదము, ద్వేషము, అసూయ లేకుండా వాళ్ళని ఏమనకుండా వాళ్ళతో మంచి మాటలు పలుకుతూ చక్కగా టామీలాగా మంచి విషయాలు కలిగి జీవించే వాళ్ళుగా మనం కూడా చేయబడాలనేదే యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ విన్న స్టోరీని బట్టి ఒకవేళ మనం కనుక పొరపాటు చేస్తుంటే ఆ చేసిన పొరపాటును సరిదిద్దుకోవడం మీకు అందరికి ఇష్టమేనా? ఇష్టమేనా లేదా? గట్టిగా చెప్పండి. చాలా కష్టపడి మీకోసం స్టడీ చదివించాను కదా, స్టోరీ అంతా స్టడీ చదివించాను, ఎంతో కష్టపడి మీకు స్టోరీ చెప్తున్నాను కదా, మరి ఆ ఒక్కటే ఏంటి ఇష్టమా కాదా? వెరీ గుడ్. ఇష్టపడాలి, మనం మంచి చేయడానికి ఇష్టపడాలి, దేవుని క్షమాపణ కోరుకోవడానికి ఇష్టపడాలి. ఇక ఎప్పుడు నేను ఆ తప్పు చేయను అనేటువంటి ఒక ఒప్పుతలకు రావాలి. ఇంకా నేను ఎప్పుడు ఆ తప్పు చేయను అనేటువంటి ఒప్పించబడే స్థితికి రావాలి. ఎప్పుడైనా మనం పొరపాటు చేస్తుంటే, తప్పు చేస్తుంటే ఈ స్టోరీ విన్న తర్వాత ఇక నేను ఎప్పుడు తప్పు చేయను, నేను తప్పు చేయకుండా జాగ్రత్త పడతాను అని మనము ఆలోచించాలి. ఒకవేళ ఇంకెవరైనా యేసు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేయాలా? నేను నా రక్షకుడుగా యేసు ప్రభువును స్వీకరిస్తాను, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా పాపాలు క్షమించిన వాడు, ఆయన నా పాపాల క్షమాపణ కొరకు కలువరిలో చనిపోయాడు, ఆయన నా కొరకు తన రక్తం కార్చాడు, ఆ రక్తంలో నాకు పాప క్షమాపణ ఉంది కనుక నేను నా పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని రక్షించబడతాను అని తీర్మానం చేసుకోవాలి. ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు రక్షణ కొరకు? రక్షణ కొరకు ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? వెరీ గుడ్. ఇంకంతేనా? సీనియర్స్ ఎవరు లేరు? సీనియర్స్ ఒక ఆయన ఉన్నాడు. రక్షణ కొరకు తీర్మానం చేసుకోవాలి. తర్వాత ఒకవేళ రక్షణ పొందుతుంటే లేకపోతే దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం తీర్మానం చేసుకోవాలంటే నేను ఎప్పటికీ తప్పు చేయను అనే తీర్మానము చేసుకోవాలి. అలా తీర్మానం చేసుకుంటామా? చేసుకోమా? గట్టిగా చెప్పండి. చాలా వందనాలు. మంచి ప్రార్థన చేస్తారు. మనం ముగిస్తాం.